నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. విజయ్ స్వప్నికలిద్దరూ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం చూసిన భువనేష్ ఎవరిని గమనించకుండా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అది చూసిన భువనేష్ సీరియస్ అవ్వడంతో అతన్ని కూడా పెళ్లి చేసుకోమని అంటుంది మల్లిక. అతను అప్పుడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. భువనేష్ చిన్నగా ఈవిల్ స్మైల్ ఇస్తూ దానికి ఇంకొక 6 months టైం ఉందాంటి అని అన్నాడు. ఆ మాట విన్న స్వప్నిక విజేలు ఇద్దరు ఒకరినొకరు ముఖాలు చూసుకున్నారు. అవునా, 6 months దేనికి అని ఆశ్చర్యంగా అడిగింది మల్లిక. అంటే 6 monthsలో ఒక కాంట్రాక్ట్ అయిపోతుంది, అది అయ్యాక దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని అనుకుంటున్నాను అని ఓరగా విజయ్ స్వప్నికలను చూస్తూ అన్నాడు భువనేష్. దాంతో స్వప్నికలో ఒక దడ మొదలై కొంపదీసి వీడు నన్ను దృష్టిలో పెట్టుకొని 6 months తర్వాత ట్రై చేసుకుంటానని అంటున్నాడా ఏంటి అని వెంటనే పక్కనున్న విజయ్ చేయిని గట్టిగా పట్టుకుంది. అతను ఆమెకు సపోర్ట్ చేస్తూ భయపడాల్సిన అవసరం లేదంటూ సున్నితంగా తన చేత్తో ఆమె చేతిని నొక్కి పట్టుకున్నాడు. విజయ్ చేయిని ఒక అభయహస్తంలా అనుకున్న స్వప్నిక మరింత గట్టిగా అతని చేయిని ఒడిసి పట్టుకుంది. ఆమె నోట్లోంచి తన పైన ఉన్న ఇష్టాన్ని చెప్పకున్నా తన బిహేవియర్తో తనంటే స్వప్నికకు ఎంత ఇష్టమో తను ఆ చేయిని పట్టుకున్నా ఆమె పట్టులోనే తెలుస్తుందని మనసులో అనుకుని నవ్వుకున్నాడు విజయ్. ఇంతలో భరత్ వచ్చి డైరెక్ట్గా స్వప్నిక ఎదురుగా కూర్చోవడంతో చా, ఇంకో ఎదవ ఎంటర్ ఇచ్చాడు. ఏమైనా అందమైన పెళ్ళాముంటే ఆ మొగుడికి ఏమైనా బాడీగార్డు పనే మిగిలేలా ఉంది అని మనసులో విసుక్కున్నాడు విజయ్. ఆమెకి అదొక డేంజర్ డెవిల్ జోన్లా అనిపించడంతో ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అన్నంత అనీజీగా ఫీల్ అయింది స్వప్నిక. ఇదే ఛాన్స్ అని వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో ఎదుటి వాళ్లకు తెలియాలని, కనీసం అలా తెలిస్తేనన్నా స్వప్నిక మీద పెట్టుకున్న ఆశలు దూరం అవుతాయని అనుకున్న విజయ్ అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్న బాయ్ని పిలిచి, హలో బాబు, ఏదైనా స్వీట్ తీసుకురా అని అన్నాడు. సార్, ఇంతకుముందు మీరు మేడం గారికి రసగుల్లా తినిపించారు, అది చాలా టేస్టీగా ఉంది, మేం చేసే స్పెషల్ ఐటమ్ అది, అదే తీసుకురమ్మంటారా అని అన్నాడు వాడు. అవును, చాలా బాగుంది స్వప్ని, ఇంతకుముందు తినిపించాను చూడు, అది నీకు నచ్చిందా అని అడిగాడు విజయ్. స్వప్నిక ఎటూ చెప్పలేక నచ్చిందంటూ తల ఊపింది. మల్లిక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫీలింగ్స్ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో, ఒరేయ్ విజయ్, నీ పెళ్ళి ఎలా అయిందో ఏంటో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడైనా మీరిద్దరూ ఆ స్వీట్ని ఒకరికొకరు తినిపించుకోండి అని అంది మల్లిక. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే క్యాటరింగ్ అతను ఓ 4-5 రసగుల్లా పీసెస్ తీసుకొచ్చి విజయ్ వాళ్ళ ముందు ఉంచాడు. దాంతో విజయ్ అందులోంచి ఒక రసగుల్లను తీయబోగా టక్కున ఒక రసగుల్లను తీసుకుని నోట్లో పెట్టుకున్న భరత్, వావ్ బ్రో, సూపర్ టేస్టీ అని తింటూ తన వేలకి అంటిన సిరప్ని నాకుతూ చెప్పాడు. దాంతో విజయ్ కళ్ళు ఆగ్రహంతో ఎర్రబారాయి. అతని దవడ ఎముక కోపంతో గట్టిగా బిగుసుకోగా అతని ఫీలింగ్స్ని చూసిన స్వప్నిక వెంటనే, విజయ్, నేను చెప్పేలోపు నువ్వు ఆ స్వీట్ తెమ్మని చెప్పావు, అది స్వీట్ ఎక్కువై నాకు చేదుగా అనిపించింది, ఆల్రెడీ టేస్ట్ చేశాను కదా, ఈ ప్లేట్లో ఉన్న ఫుడ్ టేస్ట్ చేద్దాం అని తన వెజ్ బిర్యానీలో పనీర్ మసాలాని కలిపిన ఒక ముద్దను అతనికి అందించింది స్వప్నిక. విజయ్ పెదవులు గర్వంతో నవ్వుతో విచ్చుకోగా స్వప్నిక వైపు హ్యాపీగా చూస్తూ నోరు తెరిచాడు. 2 ముద్దలు తిన్న విజయ్ తను కూడా స్వప్నిక నోటికి ముద్దలు అందించాడు. ఆమె నోరు తెరిచి ఆ ముద్దను అందుకుంటూ అతని వైపు చిరునవ్వుతో చూసింది. మెల్లిగా తడిదేరిన కళ్ళతో నవ్వుతూ ఫుడ్ నింపుకున్న బూరె బుగ్గలని అటూ ఇటూ కదుపుతూ నమలగా 2 వైపులా ఆమె బుల్లి పెదవులకు అంటిన ఫుడ్డుని టేబుల్ మీద ఉన్న టిష్యూ పేపర్తో విజయ్ నీట్గా తొడవడం చూసిన అక్కడి వాళ్ళందరూ నోళ్లు తెరిచారు. మెల్లిగా తిను, పొలమారుతుంది అని విజయ్ అనగానే అతని ప్రవర్తన, మాటలు, అతని కళ్ళలో తనపై కనపడుతున్న
ఇష్టాన్ని, ప్రేమని చూసిన స్వప్నికకు నిజంగానే పొలమారింది. వాటర్ గ్లాస్ తీసుకుని ఆమె నోటికి అందించిన విజయ్‌కు తన వైపు చూస్తున్న స్వప్నిక కళ్ళల్లో థాంక్స్ అన్న ఫీలింగ్ గుర్తుపట్టిన విజయ్ ఇట్స్ ఓకే అని నవ్వుతూ మెల్లిగా తన లిప్స్ కదిలించాడు. దాంతో ఆమెకి ఒక్కసారిగా సిగ్గనిపించగానే ఆమె ముఖం ఎరుపు రంగులోకి మారడం గమనించిన అందరూ నవ్వుకున్నారు. ఏమో అనుకున్నా కానీ విజయ్ కూడా చాలా మారిపోయాడక్కా. ఏదో చిలిపి పనులు చేస్తున్నట్టుంది. అందుకే ఆ స్వప్నిక ఫేస్ చూడండి ఎంత ఎర్రగా మారిందో అని అంది దీప. ఆ మాటలు విన్న సింధు, అవునమ్మా, ఈరోజు నేను చదువుకుంటూ ఉన్నాను. మీరు ఎవరూ ఇంట్లో లేరు. నేను బయటికి వచ్చి చూస్తే అన్నయ్య 2 చేతులతో వదినెత్తుకొని మెట్లెక్కుతూ వాళ్ళ రూమ్‌కి తీసుకెళ్లడం నా కళ్ళతో చూశాను తెలుసా! నాకైతే మూవీ చూస్తున్నంత హ్యాపీగా అనిపించింది అని అనగానే, చచ్చ వెధవ సోదాపు, వాళ్ళకి బుద్ధి లేదు. ఇంట్లో ఎలా ఉండాలన్న తెలివి అస్సలు లేనట్టుంది. విజయ్ బాగా డీసెంట్‌గా ఉంటాడు. ఇదంతా ఆ స్వప్నిక చేసే ఉంటుంది అని మళ్ళీ కోపంగా అంది దీప. దీప, నీకు ఏం తెలుసని అలా అంటున్నావు? అయినా నీకు శృంగారం, సరసం అంటే ఏం తెలుసులే. బయట పెత్తనాలయ్యి ఇంటికొచ్చేసరికి దున్నపోతులా మేసి తొంగుంటావు. అంతే కదా! నీకు ఉండటం చేత కాదు. ఎదుటి వాళ్ళు ఉంటే ఓర్చుకోలేవు అని సన్నగా ఎవరికీ వినిపించకుండా ఎక్కిరించాడు ఉమేష్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా విజయ్ స్వప్నికల కలిపి జోక్స్ వేస్తూ ఉంటే భరత్‌కి చాలా కోపంగా ఉంది. అక్కడున్న విజయ్‌ని చంపి స్వప్నికను ఎత్తుకుని పారిపోవాలని ఉంది. వాణ్ణి అక్కడ పట్టించుకునే దిక్కు లేదు. ఎవరి మానాన వాళ్ళున్నారు. కనీసం వాడి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఫోన్ రింగ్ అవడంతో అప్పటికే కోపంగా ఉన్న భరత్ అది లిఫ్ట్ చేసి కసురుకుంటూ, అరే ఉండండిరా, ఊరికే ఫోన్ చేసి ఏం విసిగిస్తున్నారు? నన్ను నా పనిలో ఉన్నాను. ఒక 10 నిమిషాల్లో ఫోన్ చేస్తానాగు అని అన్నాడు భరత్. ఎంతమందిలో ఉన్నా కానీ తన కాన్సంట్రేషన్ అంతా భరత్ పైనే ఉంచాడు విజయ్. వాడు ఏం చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక అరగంట తర్వాత వాడి ఫోన్ మళ్ళీ రింగ్ అవడంతో అప్పుడు లిఫ్ట్ చేసి, ఏంట్రా చెప్పండి అని కసిగా అన్నాడు భరత్. మన దగ్గర ఉన్న ఆ పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోయాడండి. ఎంత పిలిచినా లేవడం లేదు అని అటువైపు నసిగాడు ఒకడు. మొహం మీద నీళ్లు చల్లు అని కోపంగా అన్నాడు. సారు, నీళ్లు కొట్టినాం. ఏం కొట్టినా అతను లేవడం లేదు. ఎలా అని భయంగా అన్నాడు వాడు. అయితే వెంటనే వాణ్ణి ఇంతకుముందు తీసుకువెళ్ళిన హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని అన్నాడు భరత్. విజయ్ తను అనుకున్నట్టుగానే అంతా సవ్యంగా జరగడంతో అతని పెదవులు ఒక చిన్న స్మైల్తో విచ్చుకున్నాయి. ఆ నవ్వు చూసిన స్వప్నికకు రోజు ఒక సమ్మోహనమైన నవ్వు చూసింది. కానీ ఈరోజు అతని నవ్వులో ఏదో తేడా అనిపించింది. ఒక పాము బుసకొట్టినట్టు, అట్టడుగున ఉన్న లావా ఉప్పొంగినట్టు అనిపించి, ఏంటి అన్నట్టు కళ్ళతో సైగ చేసింది స్వప్నిక. ఆమెను చూసిన విజయ్ నథింగ్ అని అన్నాడు. ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోవడంతో భువనేష్ టీం కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్దామని అనుకున్న దీప అక్కడ భరత్ని చూసి, ఏం భరత్, అంత అనీజీగా ఉన్నావేంటి? పద లోపలికి వెళ్దాం. అయినా ఇన్ని రోజులు కనపడలేదు. ఎక్కడికెళ్ళావు అని అడిగింది. దాంతో నాకు ఎమర్జెన్సీ పని ఉండి నేను ముంబై వెళ్ళాను పిన్ని. ఈరోజు వచ్చాను అని అన్నాడు భరత్. మరి మళ్ళీ ఇప్పుడెక్కడికెళ్తున్నావు అని దీప కంగారుగా అడిగింది. నా ఫ్రెండ్కి ఏదో హెల్త్ ఇష్యూ రావడంతో ఇక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట పిన్ని. వాడిని చూసి వచ్చేస్తాను అని అన్నాడు. దాంతో కృష్ణమూర్తి గారు సీరియస్గా చూస్తూ, నువ్వు వెళ్తున్నావు ఓకే, కాకపోతే ఏ అర్ధరాత్రో రాకు. మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఇంట్లో. కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉంటాం. ఇంటికి కొత్త వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఒప్పుకోవడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పాడు. నేను ఈరోజు ఇంటికి రావట్లేదు తాతయ్య, అటే ఉంటాను అని అన్నాడు భరత్. ఏ హాస్పిటల్ బాబు మీరు వెళ్ళేది అని మళ్ళీ అడిగాడు ఆయన. ఏదో ఆలోచనలో పడ్డ భరత్ టక్కున ఆ హాస్పిటల్ పేరు చెప్పేశాడు. తర్వాత తడబడుతూ మళ్ళీ ఇంకొక హాస్పిటల్ పేరు చెప్పడంతో ఒక్కసారిగా అది విన్న విజయ్ నవ్వుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేష్ అతని వైపు చూస్తూ, ఇంకేంట్రా నేను వెళ్తాను మరి విజయ్కు చెప్పడంతో, వద్దురా కొద్దిసేపు ఉండు అని మెల్లగా సైగ చేశాడు విజయ్. అతను ఎందుకు ఉండమన్నాడో తెలియని మహేష్ అయినా అదేదో సీరియస్ మ్యాటర్ కావచ్చని ఆగిపోయాడు. ఇంట్లోకి వెళ్దాం పద, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకోరా అని విజయ్, స్వప్నిక తర్వాత మహేష్ కూడా ఇంట్లోకి వెళ్ళిపోయారు. అందరూ 1 బై 1 ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడంతో స్వప్నికకు చెప్పిన విజయ్, ఓకే గుడ్ నైట్, నువ్వు పడుకో,
నాకు చిన్న వర్క్ ఉంది, నేను మహేష్తో మాట్లాడొస్తాను అని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు విజయ్. మహేష్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు కాబట్టి అతని బట్టలు కూడా అక్కడే ఉండడంతో అతను కూడా ఫ్రెష్ అయిపోయి ఆ ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. దాసు ఒక 2 కప్స్ కాఫీ తీసుకురా అని చెప్పిన విజయ్ ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఏమైంది, ఏదైనా సీరియస్ మ్యాటరా, అలా కనపడుతున్నావు అని మహేష్ అడిగాడు. విజయ్ మాట్లాడుతూ, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రా, అందుకే నిన్ను రమ్మన్నాను, కొంచెం నీ హెల్ప్ కావాలి అని అన్నాడు. కొద్దిసేపు మహేష్తో మాట్లాడిన విజయ్ ఏ రాత్రో అతని రూమ్లోకి వెళ్ళి చూసిన విజయ్కి అక్కడ నిద్రపోకుండా పొర్లుతున్న స్వప్నికను చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి, నువ్వింకా పడుకోలేదా అని అడిగాడు విజయ్. అతను అలా అడగడంతో వెంటనే లేచిన స్వప్నిక నిద్ర కళ్ళతో అతన్ని చూస్తూ, నిద్ర రావడం లేదు విజయ్ అని టెన్షన్గా అంది స్వప్నిక. ఎందుకు నిద్ర రావడం లేదు, ఏమైనా ఆలోచిస్తున్నావా అని ఆమె పక్కన కూర్చుంటూ అడిగాడు విజయ్. లేదు, ఏదో అర్థం కాని అనీజినెస్ మైండ్ నుండి వెళ్ళిపోవడం లేదు అని అతని వైపు బేలగా చూస్తూ అంది. దాంతో చెప్పుమా, ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఏముంది నీ మనసులో అని లాలనగా అడిగాడు విజయ్. ఏమో విజయ్, నువ్వు పక్కన లేకపోతే నాకు అసలు నిద్ర రావడం లేదు అని అంది స్వప్నిక. ఓ, ఆ విషయం చెప్పడానికి ఇంతగా ఆలోచించాలా, ఇలా రా, పడుకో అని ఆమెను దగ్గరగా తీసుకుని తన కౌగిట్లో బంధించి కళ్ళు మూసుకున్నాడు విజయ్. ఏం ఆలోచిస్తున్నావు స్వప్ని అని మళ్ళీ అడిగాడు అతను. మరి విజయ్, మన భువనేష్కి మన మ్యారేజ్ గురించి ఏమైనా తెలిసిందంటావా అని మెల్లిగా అడిగింది. దాంతో అసలు వాడికి తెలిసే అవకాశం లేదు, ఎందుకు తెలుస్తుంది అని అడిగాడు విజయ్. ఏమో, వాడు అలా అనగానే నాకు డౌట్ఫుల్గా ఉంది అని అంది స్వప్నిక. చూడు, ఎవ్వరు ఎదురొచ్చినా ఏదేమైనా నా నుండి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు ఏం భయపడకు, ఆ కాంట్రాక్ట్ గురించి అసలు మర్చిపో నువ్వు. అయినా అది నీకు నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్, దాన్ని మన ఇద్దరిలో ఎవరో ఒకరు వద్దనుకుంటే తప్ప మనల్ని ఎవరు వేరు చేసే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా చెప్పాడు విజయ్. ఆమె ఒక్కసారి ఊపిరి తీసుకుని, మరి నువ్వు నువ్వు ఒకవేళ అని ఆమె మాట పూర్తి కాకముందే ఆమెను గట్టిగా పట్టుకుని చూస్తూ చిన్నగా ఈవిల్ స్మైల్ చేసిన విజయ్, నేను అసలు నిన్ను వదిలిపెట్టను అని మాటిమాటికి చెప్తూనే ఉన్నాను. ఇక నీ లోపల ఏదన్నా పురుగు తొలిచి నన్ను వదిలిపెట్టి వెళ్ళడం కూడా నీకు ఎట్టి పరిస్థితిలో వీలు కాదు, సరేనా అని కాన్ఫిడెంట్గా అన్నాడు విజయ్. సరే, మరి నాకు కూడా ఒక అగ్రిమెంట్ కావాలి అని గోముగా అడిగింది స్వప్నిక. చెప్పు, ఏం కావాలి అని నవ్వుతూ అడిగాడు అతను. ఓ పని చేయి, ఆ పాత అగ్రిమెంట్స్ రాసిచ్చిన లాయర్ ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడి మనం ఏదైతే అగ్రిమెంటు చేసుకున్నామో అది చెల్లదని, మన పెళ్ళి నిజం అని మరో అగ్రిమెంట్ రాయించి నాకు ఇచ్చేయి నువ్వు అని ఆమె అనడంతో ఒక్కసారిగా విజయ్కు నవ్వొచ్చింది. ఎంత సీఈఓ అయినా అమ్మాయి మనసు కదా, బిజినెస్లో ఎన్ని అగ్రిమెంట్స్ చేసుకున్న ఆమె తన లైఫ్ విషయం వచ్చేసరికి కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందని అనుకున్న అతని ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెడుతూ, విజయ్, నేను ఒక అమ్మాయినే, కలల ప్రపంచంలో ఊహల ఊయల్లో రెక్కలు కట్టుకుని విహరించే ఈ స్టేజ్కి వచ్చాను. అసలు పెళ్ళంటనే వద్దనుకున్న నేను నీతో ఈ పెళ్ళనే బంధంలో ఇరుక్కున్నాను. ఇప్పుడు ఇది శాశ్వతమైతే బాగుండనిపిస్తుంది, కానీ ఇంకా ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ నాకు. ఆ 6 నెలల కాంట్రాక్టు నా కళ్ళ ముందు మెదులుతుంది. ఎందుకో లైఫ్ అంటేనే చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో తక్కువైనట్టు, ఏదో భయం నన్ను వేటాడుతోంది అని అంది స్వప్నిక. ఆమెకు అన్నిటికంటే ఎక్కువ ఆ అన్నోన్ పర్సన్ గాడు పెళ్ళైన తర్వాత ఏదో చెప్తా అని అన్నాడు, మొన్న తనతో అవసరం లేదు అని అన్నాడు. అసలు ఏం జరుగుతుందో తనకి అర్థం కాకుండా ఉంది. మళ్ళీ 2 రోజుల కింద తనకు విజయ్ కబోర్డ్లో కనిపించిన దానికి ఇంకా తన ఆలోచన నిజమైతే అది ఎలా చెప్పాలి? ఆయన పెళ్లికి ముందే అతను తనని పెళ్లి చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు ముందుకొస్తారని, అందానికి అందం, ఒక అమ్మాయి ఆశపడే క్వాలిటీస్ అన్నీ ఉండి బిలియన్ల ఆస్తికి ఏకైక వారసుడైన అతని పక్కన
భార్య హోదా అంటే ఎవ్వరు వదులుకోరని అన్నాడు. ఇప్పుడు తను ఒకవేళ ఆ విషయం కనుక్కుని తన ఊహ నిజమై అతనికి చెబితే, ఒక్క ఆ హోదా కోసమే తను కూడా అతన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదని లేనిపోని కహానీలు చెప్పానని అనుకుంటే, అప్పుడు అతను తనని కూడా అలాంటి వాళ్ళతో జమకడితే, ఆమెలో ఒక్కసారి ఆ ఆలోచన రాగానే, ఓ గాడ్! ఈ లాజిక్ తను ఎలా మిస్ అయింది అని అనుకున్న స్వప్నిక ఆ బెడ్ పైన ఉండలేక లేవడానికి ట్రై చేసింది. కానీ అప్పటికే ఆమెపై కాలు చేయి వేసి ఆ ఆస్తంతా తన సొంతమన్న లెవెల్లో ఆమె బాడీని పూర్తిగా కబ్జా చేసి బిందాస్గా నిద్రలోకి జారుకున్న విజయ్ కనిపించాడు. ప్రశాంతంగా ఉన్న అతని ముఖంలో నేనింతే, ఐ డోంట్ కేర్ అని అతను మాటిమాటికి యూజ్ చేసే ఆ మాటలని ఇప్పుడు ముఖంలో ఫీలింగ్స్లా ఒక విధమైన ధీమా కనపడుతుంది. మెల్లిగా తన మీద ఉన్న అతని కాలు తీయాలని చూసింది. ఐరన్ బాడీలా ఉన్న అతను ఇంచు కూడా కదల్లేదు. పోనీ ముందు తన నడుముని చుట్టేసిన చేయిని తీయడానికి ట్రై చేసింది. చెయ్యి తీసినట్టే తీసి మళ్ళీ ఆమెను దగ్గరికి లాక్కుని గట్టిగా హగ్ చేసుకున్న విజయ్, స్వప్ని డోంట్ డిస్టర్బ్ అని ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుని అలాగే ముఖం దాచుకున్న విజయ్ మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి రకరకాల ఆలోచనలతో స్వప్నికకు అసలు నిద్ర దూరమైందనే చెప్పాలి. ఏ రాత్రికో నిద్రలోకి జారుకున్న ఆమె తీరా నిద్రలో పక్కకు తిరిగిన స్వప్నిక తనపైన బరువు లేకుండా ఉండడంతో అయోమయంగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకు ఎదురుగా జిమ్ నుండి వర్కౌట్ చేసి వచ్చిన విజయ్ చెమటలు కక్కుతూ కనిపించాడు. అయ్యో విజయ్, అప్పుడే లేచారా? నన్ను లేపాల్సింది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను, తాగేసి స్నానానికి వెళ్ళండి అని కంగారుగా లేచింది. దాంతో ఆమె కంగారు ప్లస్ ఎర్రబారిన స్వప్నిక కళ్ళను చూసి స్వప్నిక చేయి పట్టుకున్న విజయ్, ఏమైంది, నైట్ నిద్రపోలేదా అని లాలనగా ఆమెను చూస్తూ ఫేస్ మీద పడ్డ బేబీ హెయిర్ని సైడ్కి జరుపుతూ అడిగాడు విజయ్. రాత్రి తనలో జరిగిన మానసిక సంఘర్షణ గుర్తు రావడంతో మళ్ళీ నీరసంగా మొహం వెళ్లాడేసింది స్వప్నిక. మళ్ళీ సర్దుకుని వెంటనే, ఏం లేదు విజయ్, నువ్వు రాగానే నాకు నిద్ర అలా పట్టేసింది, ప్రామిస్ అని నసుగుతూ అంది స్వప్నిక. దానికి ఆమెను అలాగే చూసిన విజయ్ స్వప్నిక పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి, నీకు అబద్ధం ఆడడం చేత కాదు కానీ ఇంకోసారి అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్తే మనకు ఆడపిల్లలు పుడతారంట, బీ కేర్ఫుల్ అని అన్నాడు విజయ్. దాంతో స్వప్నిక కళ్ళు పెద్దగా తెరిచిన వెంటనే, ఏంటి మీరు కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా? నాకు తెలుసు, ఖచ్చితంగా మనకు మీలాంటి యారోగెంట్గాడే పుడతాడు చూడండి అని అన్న స్వప్నిక తీరా తనేం మాట్లాడిందో అర్థమయ్యాక వెంటనే నాలుక ఖర్చుకుని గబుక్కున అతన్ని విడిపించుకుని కిందికి తుర్రుమని ఉరికింది స్వప్నిక. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, జెంట్స్కి ఎంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తారు. కానీ లేడీస్ మొదలే లోతుగా ఆలోచిస్తారంటే స్వప్నిక లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్మాయిలు ఇంకా ఎక్కువగా థింక్ చేసి బుర్రను పాడు చేసుకుంటారని అనుకున్న విజయ్ వాష్రూంలోకి దూరాడు. స్వప్నిక ఫ్రెష్ అయి వచ్చిన విజయ్కు కాఫీ అందించడంతో అది తీసుకుని తాగుతూ, స్వప్ని, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి వచ్చేయి. అలాగే ఇవాళ మనం లంచ్కి మా అత్తగారింటికి వెళ్తున్నాం, గుర్తుపెట్టుకో అని అన్నాడు విజయ్. ఎప్పుడు లేనిది మాటిమాటికి తన ఫ్లాట్కి వెళ్దామని అనడంతో కళ్ళు చిన్నగా చేసి స్వప్నిక అతని వైపు అనుమానంగా చూసింది. దాంతో విజయ్, అబ్బో, నా సీఈఓ పెళ్ళానికి డౌట్ వచ్చినట్టుంది, తెలివైన పెళ్ళాం ఉంటే ఇదే బాధ అని మనసులో అనుకున్న విజయ్ వెంటనే ఆమె వైపు చురుగ్గా చూస్తూ, ఏంటలా దొంగను చూసినట్టు చూస్తున్నావు, ఏం వెళ్ళకూడదా అని తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్తో అడిగాడు. మళ్ళీ తనే, ఏం చెప్పమంటావు చెప్పు, నేను చాలా మిస్ అవుతున్నట్టుంది, మనకు అక్కడ ప్రైవసీ దొరుకుతుంది కదా, అందుకే అని గుసగుసగా ఆమె చెవిలో చెప్పాడు విజయ్. ఏంటి ఒక్క పూటకే అని కళ్ళు పెద్దగా తెరిచింది స్వప్నిక. ఇక నిన్న రాత్రి మహేష్తో ఏం మాట్లాడాడు విజయ్, మార్నింగ్ లేచగా ఇంటి పరిస్థితి ఏంటి, విజయ్ అంత ఇదిగా స్వప్నిక ఫ్లాట్కి వెళ్ళాలని ఎందుకు తెగ ఆరాటపడుతున్నాడు, భరత్ ఏమయ్యాడు, స్వప్నికకు మానసిక సంఘర్షణ ఎప్పుడు దూరమవుతుంది,
వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తర్వాతి పార్ట్ వినండి. అలాగే విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అంతేకాకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.